ట్రాప్ కూడా అదే. ఈ లెక్కలు ఇవి వచ్చినప్పుడు వీళ్ళు చర్చ అంతా దాని మీదకే తీసుకుపోతారు. అప్పుడు రేపు పొద్దున్న జనాలకు చెప్పుకోవడానికి కూడా మేము పూర్తి చేసాము చూసుకోవాయి అని చెప్పేసి. అలా కాకుండా ఇవ్వని దాని గురించి ఉద్యమించడం అనేటటువంటి కాన్సెప్ట్ వాళ్ళకి చేత కావట్లే. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఒకటే ఇచ్చారు, 2 ఏడాది 2 ఇచ్చారు, 3 ఏడాది 1 అంటే ఏడాదికి 1 చొప్పున ఇస్తారు. ఇక నెక్స్ట్ 3 ఏళ్ళు అసలు దాని పేరు కూడా ఎత్తట్ల, ప్రస్తావన కూడా చేయట్లేదు. ఇప్పుడు పత్రికలు కూడా ఏం రాస్తున్నాయి, సూపర్ 6 అమల్లో అద్భుతమైనటువంటి అడుగు, ముందడుగు. అదే ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అయితే 1 నెల డబ్బులు లేట్ అయింది అని చెప్పేసి బ్యానర్ రైటింగ్లు వచ్చి బటన్ నొక్కారు ఏమి ఇవ్వలేదని. ఇక్కడ వచ్చేటప్పటికి అసలు సాంతం పథకమే 1 ఏడాది ఎగిరిపోయింది, ఒక్క పథకం రాలేదు. అదే పని తప్ప ఇంకో పథకం ఇట్లా ఉంది. దాంతో పాటుగా ఏదైతే వీళ్ళందరికి ఇచ్చేటటువంటి 10,000 రూపాయల డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఏది మన ఆటో వాళ్ళకి, క్యాబ్ డ్రైవర్లకి ఇచ్చేటటువంటి వాహనం ఎత్తర 10,000 ఎగిరిపోయిందా, అట్లాగే 50 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ ఎగిరిపోయిందా, అసలు ఆ ప్రస్తావన కూడా లేదు కదా. అట్లాగే ఈ డ్వాక్రా మహిళలకి 15 లక్షల రూపాయల రుణాలు అని చెప్పారా, 0 వడ్డీ రుణాలు. అది చూస్తే ఎంత వచ్చినాయి, 100 కోట్లు ఎంతో కేటాయించినట్టున్నారు వాటికి. ఇంకా ఇవన్నీ అసలు చర్చ జరగాల్సింది అది, జనంలో తీసుకెళ్లాల్సి లేదంటే ప్రస్తుతం ఎంతసేపటికి కూడా ఏదో ఒక ఆర్గనైజ్డ్గా లేదు. ఇప్పుడు ఇదే తెలుగుదేశం పార్టీ అయితే కనుక ప్రతిపక్షంలో ఉండుంటే ఒక యనమల రామకృష్ణుడితో పాటు 4-5 కూర్చుని సమీక్షించి పొద్దు నుండి సాయంత్రం దాకా గంటకొకళ్ళు తీసుకొచ్చి ఆ తర్వాత డిబేట్లో ఎవరు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి, అలాగే టాపిక్